మరి కూడికొచ్చిన బిడ్డలందరూ కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి సహోదరి అర్జున గారు, కుటుంబ సభ్యులు అందరి స్తోత్రానికి వచ్చాను. మరి దేవుడి మహాకృపతో, విశ్వాసంతో, ప్రేమ పూర్వకంగా మరి ఆవిడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మా శుభములు. మీరు అందరికీ అందరికీ దేవుడి కృప మీ అందరికీ తోడే ఉండాలని మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి కుటుంబ సభ్యులందరూ కూడా మరి పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు ఆశీర్వదించండి, నడిపించండి ప్రభా. విశ్వాసంతో అయా గొప్ప రక్షణ తెచ్చండి. మరి ఇంటింటికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన ఎక్కతడగా ప్రార్థించే మన్నం నిజమే ప్రభా. ప్రతి సమస్య పరిష్కారం ప్రభా ఇంటిలోను ప్రభా. మరి ఎక్కడ ప్రార్థించేస్తే అక్కడ రక్షించాను. రక్షించేవాడు, ఆదరించేవాడు నీ స్వరం ప్రభు ప్రతి ఒక్కరికి వినబడాలి, నీ ప్రార్థన వినబడాలి. సహాయం తెచ్చండి, ప్రేమించండి ప్రభు. అయ్యా మరి కూతుర్లు, అల్లులు, మనవాళ్ళు, నాయన తల్లిదండ్రులు, మరి పోగొట్టిన వాళ్ళందరూ దీవించి ఆశ్రయించి తండ్రి గారు మంచి ఆరోగ్యం ఇచ్చే తండ్రి నాయన ఇంకా బాగున్నట్లుగా ధరింపు చేయండి, ఆశ్రయించండి. నీ చిత్తము నీ ఇష్టలుగా నడిపించి గొప్ప కార్యం దైత్యమని ఏసయ్య పరిశుద్ధాత్మ పెట్టుకుని ఎడుకుంటున్నా ప్రమ తండ్రి. ఆమె ప్రేమ బిడ్డలారా, దేవుడు మన ప్రేమించేది ఎలా ప్రేమించాలి? దేవుడు మరి లోకములు అందరినీ ప్రేమించడానికి వచ్చాడు. మన దేవుని ప్రేమించే బిడ్డలం, మరి క్రీస్తు బిడ్డలం, ఆయన సహవాసంతో ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటే, లోక దృష్టిలో లోకాశ, నేత్రాశ, దేవకంఠం ఇవన్నీ ఉంటాయి. ఈ లోకములోను అవన్నీ పక్కబెట్టిన దేవుడు ఈ లోకానికి ఎంతో ప్రేమించను అని మాట ఉంది. నిజమే, దేవుని ప్రేమించే బిడ్డలు మనం. ఆ మాట మరి ఇక్కడ యోహాను భద్ర అంటున్నాడు. చూడండి అమ్మా, యోహాను సువార్త 3, యోహాను సువార్త 3:16. చెప్పమ్మా. 3:16. దేవుడు లోకములో ఎంతో ప్రేమించెను గాక ఆయన తన అతిథి కుమారుడిగా వెలుగు లోకములోనికి వచ్చేది కానీ తన క్రియలు చెడ్డమైనందున మనుషుడు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించి. ఇక్కడ ఏముందండి? వెలుగుని ప్రేమించగా చీకటిని ప్రేమించాడట. ఎందుకంటే చీకటిలో నలిగిపోయిన ఈ లోకములు ఎంతో ప్రేమించాడు. విశ్వాసించుమాడు ఆయన ఇంకా తీర్పు తీస్తాడట. తిరిగి అంటున్నాడు, నా రక్షణ పొందటానికి ఈ లోకంలో తీర్చడానికి వచ్చాను, ఈ లోకంలో ఎంతో ప్రేమించడానికి వచ్చాను. కనుక నశించిన ఆత్మలు నిత్య జీవం వెలిగించాలి. నశించిన ఆత్మలతో నలిగిపోయిన హృదయము, తిరిగి నలిగిన హృదయము, చెలరేగిన హృదయమును ఆయన తీర్పు తీర్చిగాక మరి ఆత్మను రక్షించి ఆయన పరలోకను దేవుడు ఆయన మరి లోకానికి వచ్చాడు. ఆయన తీర్పు తీర్చడానికి కాదు, కానీ విశ్వాసించిన వాడు తీర్పులంట. ఏమండి? ప్రతి ఒక్కరు కూడా విశ్వాసించేవాళ్ళంట తీర్పు తీర్చడానికంట. ఆయన అందు విశ్వాసించేవాడు ప్రతి వారు తీర్పు తీర్చడానికి వచ్చాడు. కనుక ఆయన వెలుగులుక లోకములకు వచ్చాను, కానీ చీకటిని ప్రేమిస్తానికంట. ఈ లోకంలో చీకటిలో ఉన్నాం. చాలా మందిగా చీకటిని చూస్తున్నారు. చీకటి కాదు, మనం వెలుగు సంబంధాలుగా ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం. ఆయన న్యాయములు తీర్చేవాడట, న్యాయములు ప్రేమించేవాడట. చూడండి, కీర్తనకి వెళ్ళిపోతాం చుమ్మా. కీర్తన భక్తుడు ఏమంటున్నాడు? మరి కీర్తన భక్తుడు ఏమంటున్నాడు? 11:7 వెళ్దాం. 11:7 నేను చెప్తానమ్మా. యెహోవాను నీతిమంతుడు
ఆయన నీతిని ప్రేమించును వారు యథార్థవంతులు, ఆయన ముఖ దర్శనముగా చేసినంట. ప్రియమిట్లరా, ఇక్కడ ఏముందండి? యెహోవా నీతిమంతులంట ఎంతో లోకానికి ప్రేమించడానికి యేసయ్య ఎలాగొచ్చాడు? యథార్థవంతుల కంట ఆయన ముఖ క్రాంతి అంట దర్శించడానికి వచ్చాడంట. అంటే వెలిగించబడినట్లుగా ఉండాలి. చీకటిలోను మనం ఉండాలి. చీకటిలోను వెలిగించబడి మనం ఉన్నట్లుగా ఉంటున్నాం. కానీ వెలుగు సంబంధులుగా ఉండి యథార్థవంతులుగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ప్రియమిట్లరా, మరి సహోదరులరా, అదే విషయంలో చూద్దాం. చూడమా, కీర్తన 37 వెళ్దాం. కీర్తన 37, 37లోను 28 వెళ్దాం. చూడమ్మా. ఏలయనగా ఆ యెహోవా ఉమ్, ఉమ్, న్యాయమును ప్రేమించువాడు. ఉమ్, ఆయన తన భక్తులను ఉమ్, విడువడు. ఉమ్, వారెన్న ఉమ్, అన్నిటికీ కాపాడబడుదురు కాని ఉమ్, భక్తి తీరిన సంతానము ఉమ్, నిర్మూలమగును. ఉమ్. నీతిమంతులు నీతిమంతులను స్వాతంత్రించుకుందురు. భూమి మీద స్వతంత్రించుకుందరు, వారి దానులు నిత్యమును నివసించేదనట. నీతిమంతులు ఏం చేస్తారంట? భూమి మీద లోకానికి ఎంతో ప్రేమించడానికి వచ్చాడు. నీతిమంతులు కంటే స్వతంత్రించుకుంటారంట. ఇక్కడ ఏముందని? నీతిమంతులు నీతిని ప్రేమించడానికి వచ్చాడు, నీతిని కాక స్వతంత్రించుకోవటానికి. అంటే నిత్యమును, అంటే ప్రతిరోజు. నిత్యం అంటే నిత్యముతో నీతిమంతులుగా ఉంటున్నామా? ఆయన దేవుణ్ణి ప్రేమించుకుంటున్నామా? దేవుణ్ణి భయభక్తి కలిగి ఉంటున్నామా అని ప్రభు అంటున్నాడు. ప్రభు ఏంటంటే నీతిని జ్ఞానమును ఆలోచనను గ్రహింపగాని నీతిని న్యాయమును తీర్చేవాడు నేనే అని ఈ వాక్యం రాయబడింది. అదే విషయంలో ఎబ్రిలకు వెళ్తా. చూడమ్మా, ఎబ్రిలు 12 కదా. మరి ఎబ్రిలు 12:6. నా కుమారుడా ఎబ్రిలకు 12:6. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఆ, వెనుకబడ్డాడు. ఆ, ప్రభువు ఆ, తాను ప్రేమించు వారిని ఆ, రక్షించి ఆ, తాను స్వీకరించు ఆ, ప్రతి కుమారుని ఆ, రక్షించును. ఆ, నీ కుమారునితో ఆ, భాషించినట్టు ఆ, మీతో సంభాషించు ఉమ్, ఆయన హెచ్చరికను ఉమ్. వచ్చింది. ఇక్కడ ఏముందండి? మన దేవుణ్ణి ప్రేమించడం ఎలా ఉన్నామో ఆయన నీతిమంతుడు కాక ఎవరిని నీతి ఉన్న గర్జిస్తారట. మనం నీతిని యథార్థంగా ఉంటున్నాము, మనం ఎలాగ తృణీకరిస్తున్నాము, ఏ రకంగా మనం ఉంటున్నాము, ప్రభువుని పెట్టి తన ప్రేమించినట్లే ఉన్నారట. ప్రభు అంటే ఈ లోకానికి ఎంతో ప్రేమించడానికి వచ్చాడు. చీకటిని ఆ మరి నశించిపోయిన ఆత్మలు ఉంటాయి, కానీ వెలుగు ఉండగా వెలుగు రచిస్తున్నాడు. అంటే వెలుగుని ప్రకాశించే వ్యక్తిత్వం ఉండాలి. అలా ఉంటేనే మన ఫలాలు పొందుకుంటాం. ఏం ఫలం కావాలండి? దేవుడిచ్చే ఫలాలు. అంటే ద్రాక్ష వలె మన తీయటమైన మనసులను ద్రాక్ష వలె ఉంటది. మరి ఒక సహోదరి ఇలాగే ఫలాల కోసం మరి ఎంతో ఆత్మీయంగా ఉంటే ఫలాలు తినాలంటే ఆ ఫలము కూసు ఎంతో ఆరాటపడింది సహోదరి. ఆ సహోదరి మరి తినాలని ఆశించింది. ఆ లోకానికి వచ్చాడు. ఈ రోడ్డు అంటే వెళ్తే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి అది తినాలి అని ఆశించింది. కానీ ఆ కొన్న రైతు యజమాని ఏమన్నంటే, అమ్మా మీకు ఏం కావాలమ్మా అంటే, అయ్యా ఈ ఫలము నాకు తినాలంది, ఈ ఫలము నేను చూడాలంది, ఒక్కసారి నాకు ఫలం అయ్యా అని అంటే, అప్పుడు ఆ పెద్దవాడు చెప్తే అతను రైతు అన్నాడట, సరే మీ ఇస్తాను, మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఉంది అంది. అక్కడ బొట్టు ఇచ్చిందంట. ఆ బొట్టు ఇస్తే అప్పుడు ఆవిడ మరి చూసింది, చాలా చూసింది. 1 గంట 2 గంటలు 3 గంటలు బాగా టైం అయిపోయింది. ఇంకా మూలుకుంటుంది. అప్పుడు ఈ ఫలాలు రాలేదే, తినాలని ఆశపడుతున్నానే, ఏంటి ఇంకా రాలేదు రైతు అంటే, ఆ రైతు మరి ఎంతో మరి ఈ లోకానికి సృష్టి ఎంతో ప్రేమించారు కదా, ఆవిడ అడిగింది ఒక్క ఫలమే కాదా, ఒక్క ఫలంతో ఏం బాగుంటుందని అక్కడ ఉన్న అన్ని రకాలంటే మరి అన్ని ఫలాలు తీసుకొచ్చి ఆ బొట్ట నిండా పెట్టి తీసుకొచ్చి ఇస్తున్నాయంట. అమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నామా, రామ్మా ఎలాగంటే అప్పుడు ఈ రైతు పిల్లగానే ఆ పెద్దవాడు వచ్చి ఈ విషయం మనం తెలుసుకొని దేవుడి కృపతోను మనందరం రక్షించబడాలి. అలాగుంటే మన ఫలాలు కాదు, శ్రేష్టమైన మనకి మన అభివృద్ధి చెందుతాం. శ్రేష్టమైన ఇంకా మన లోకానికి చూస్తాం. దేవుడు అంటున్నాడు, వెలుగు సంబంధులుగా ఉన్నారు, నేను చీకటిని ప్రేమించరాలా, చీకటి నశించుకున్న ఆత్మను ఈ లోకానికి ఎంతో ప్రేమించాడు. మన అలాగా సమృద్ధిగా ఉండి ఈ లోకములు అన్ని శ్రేష్టమైన మన ఫలాలు మనకి దేవుడు ఇస్తాడని అనుగ్రహం రాయబడింది. ఈ లోకానికి ఎంతో ప్రేమించాడు. అలాగే అభివృద్ధి పెంచి దేవుడి విశ్వాసముగా మరి ఇంకా కొనసాగించాలని మీరందరికీ పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామా.
పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ స్తోత్రాలు. ఈ లోకానికి ఎంతో ప్రేమించావు తండ్రి. శ్రేష్టమైన ద్రాక్ష వలె మాకు ఇచ్చావు తండ్రి. ఇస్తా అన్న వాగ్దానం ఇచ్చేవాడా, వాగ్దానం నెరవేర్చేవాడు ప్రభా. ఊహించి కంటే గొప్ప రెట్టింపు ప్రభు. ఆనాడు ప్రవరణ శ్రేష్టమైన ప్రభా ద్రాక్ష వలె ఇస్తాను తండ్రి. నిజే ప్రభా, శ్రేష్టమైన సంగతులు అయా మేము అడుగులేదు ప్రభా. శ్రేష్టమైన మీ ప్రేమ కావాలి, శ్రేష్టమైన మీ విశ్వాసము అనుగ్రహం ప్రభావ. ఎక్కడ బోధిస్తున్నాము, ఎక్కడ సహవాసము ఇంటింటికి ప్రభా రక్షించాలని ప్రభావ ప్రార్థిస్తున్నాము. ఆ రక్షణక ఆ వెలిగించినట్లుగా ఆయా శాంతిని, సమాధాన, ఐక్యతగా కుటుంబంలో ప్రభా ఐక్యతగా కావాల్సిన ఏర్పాట్లు దయచేయం ప్రభా. నానా మనం ఊహించే కంటే ప్రభా ఏమి ఇవ్వబోతున్నాము, ఏ బిడ్డలకి ఏ దర్శించాలన్నా, ఏ బిడ్డలకి ఐక్యత నడిపించాలన్నా నాయన గొప్ప రెట్టింపులు ద్రాక్షమైన ప్రభా ద్రాక్ష వలి ఇంకా రెట్టింపుతో ఆశ్రయించండి ప్రభా. నేను కుటుంబాంతి ప్రభాన అవి దీవించండి. కుమారులు ప్రభా, కూతుళ్ళు, అల్లులు, మనవళ్ళు, నాయన బంధువులు, తోపట్లు అందరూ దీవించి ఆశ్రయించి శ్రేష్టమైన సంగతులు ప్రభా ద్రాక్షవల్లి ప్రభా ఇంకా విస్తారమైన ఆ ఊహించక గొప్ప రెట్టింపు ఇంకా నడిపించండి ప్రభా. నేను సహాయం తెచ్చండి, ఆదరించండి ప్రభా. ఆయా కుటుంబంతో ప్రభా ఈ సంవత్సరం అంతా ప్రభా మరి ఇలాగే ప్రభా మా ఇంతగా నన్ను ఇంక లోకంలో ఇంకా ఘనమైన కార్యములు ప్రభా అనేక బిడ్డలకు రక్షణ పొందడం. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా